నాయకుడు 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్సు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. కళలు కనండి ముఖ్యమంత్రి గారు, కథలు చెప్పకండి. ఎందుకంటే అది మంచిది కాదు. ఇన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. పిట్ట కథలు, లొట్ట కథలు, ఎన్ని కథలు చెప్పిండే ఆయన. పెట్రోల్ డీజిల్ మీద కేసీఆర్ గారు 32 రూపాయలు తీసుకుంటాను లీటర్ అని చెప్పిండు. మరి నీకేం రోగం పుట్టింది? తగ్గి ఇప్పుడు వద్దనా? మేము వద్దంటున్నావా? తగ్గి. ఎన్ని కథలు చెప్పినావు ఇసంటి నువ్వు? పిట్ట కథలు, లొట్ట కథలు. ఇక పిట్ట కథలు, లొట్ట కథలు టైం అయిపోయింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వాళ్ళం 27 మంది రాజీనామా చేస్తాం. నువ్వు రెడీ అంటే నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని, మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలను కూడా రాజీనామా చెప్పి, 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి లెటస్ గో, చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా అది తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్న రాజీనామా చెప్పి 9 మంది అదైనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు, ఆయన ఏదో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు. ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము? ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము? అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.